సమయం లేదమ్మా. అలాగే బాబా. అమ్మ ఫోన్ చేస్తుంది. హలో అమ్మా. నాన్న మధు, ఇప్పుడే బాబా గారి దగ్గరకు వచ్చాను. పాప గురించి అంజనం వేయించాను. పాప క్షేమంగానే ఉంది నాన్న. అవునా మృదుల, నేను చెప్పాను కదా పాపకేమీ కాదు, బానే ఉంటుంది. అత్తయ్య, మరి పాప ఎక్కడుందో తెలిసిందా? ఖచ్చితంగా ఎక్కడుందో తెలియదు కానీ విజయవాడ దాటి ఈశాన్యం దిశగా తీసుకెళ్తున్నారట. అటేటో తీసుకెళ్ళడం ఏంటత్తయ్య? ఎవరు తీసుకెళ్తున్నారట? తెలీదమ్మా, తెలీదు. పొద్దున్నలోగా ఆపాలి, లేకపోతే పాప ఎప్పటికీ మనకు దక్కదట. లేదమ్మా, ఆ పరిస్థితి ఎప్పటికీ రానివ్వను. ఇదిగో ఇప్పుడే రంగిని వెతుక్కుంటూ బస్తీకి వెళ్తున్నాం. తను దొరికితే పాప గురించి మొత్తం తెలిసిపోతుంది. ఇప్పుడే దాన్ని పట్టుకొని పాప గురించి తెలుసుకుంటాం. ఉంటామమ్మా. సరే నాన్న, జాగ్రత్త. బదులా మొన్న నువ్వు మానసి వచ్చారు కదా, రంగి ఇల్లు ఎక్కడా? ఇలా స్ట్రైట్ గా వెళ్ళండి, చెప్తాను. ఇక్కడ ఎవరు లేరు మృదులా. ఇది రాత్రికి సామాన్లన్నీ సర్దుకుని వెళ్ళిపోయినట్టుంది. పాప ఎక్కడుందో. పద. మృదులా, పాప మధుగారు, పాప మధుగారు, రంగి ఎక్కడుందో తెలియకుండా పాప ఎలా ఉందో ఎక్కడుందో తెలుసుకోవడం. దొరుకుతుంది మృదులా, నాకు నమ్మకం ఉంది. మన పాప మనకు దొరుకుతుంది. నాకెందుకో మళ్ళీనే మన పాప అనిపిస్తుంది మధుగారు. మళ్ళీ దత్త తీసుకున్నాం మృదులా. తను ఎవరైనా మన బిడ్డే. కానీ మన కన్న బిడ్డ అయితే ఇంకంతకన్నా కావాల్సిందేముంటుంది? సరే, ముందు రంగి ఎక్కడుందో పట్టుకోవాలి. పద.
రాజమండ్రికి ఎప్పటికి పోతాం? ఇంకా చాలా దూరం ఉందమ్మా, 3 గంటలు పడుతుంది. జల్దీ పోనీ మామా. అమ్మని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టుంది. కనిపించగానే ముద్దు పెట్టుకోవాలి, అమ్మతో ఆడుకోవాలి. జల్దీ పోనీ. అలాగేనమ్మా. డ్రైవర్ తొందరగా పోనీ. Don't move. కదలొద్దు. నీకే చెప్పండి. కదలొద్దు. గౌరవ్, ముందు దాన్ని పట్టుకో. ఇది చించితే చించింది, ముందు దొరికింది కదా, దీన్ని పట్టుకో. ముందు చెప్తా. ఏయ్, పట్టుకోండి ఇప్పుడు. ఏ సెటప్ లేకుండానే ఇంత దూరం ఇక్కడికి వచ్చాననుకున్నావా? పట్టుకో. నువ్వు అసలు మనిషివా రాక్షసివా? ఎన్నిసార్లు ఇట్లా ఆపుతావు? నువ్వు చెప్పినా చెప్పకపోయినా పాప గురించి ఖచ్చితంగా తెలుసుకుంటాం. కానీ నువ్వు చెప్తే క్షమించి వదిలేస్తాం. మీరంటే నన్ను వదిలేసేది? నా తల వెంట్రుకను కూడా టచ్ చేయలేరు. స్కెచ్ గీసి తర్వాత పంపించు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. జై, ఆగు. పద. జై, పద. మనసి, నీకేం కాలేదుగా? కనుమల్ని పట్టుకుందా? పోరా. దగ్గరకు వచ్చారో కాల్ చేస్తారు. నీకే చెప్పండి. కనుమలి.
బయటికి వస్తే చంపేస్తాం. నన్ను స్కెచ్ గీయకుండా ఆపుతారా? ఇప్పుడు చూస్తే ఎలా ఆపుతారో. మామా ఇంకెంతసేపు? ఇంకో 2 గంటలమ్మా. అమ్మని చూడాలి, ప్రాణం కొట్టుకుంటుంది. జల్దీ పోరాదే. పోతున్నాడమ్మా. నువ్వు కాసేపు పడుకో, కళ్ళు తెరిచేసరికి అమ్మ దగ్గర ఉంటావు. ఐ మామ జర కారపు కారపు. డ్రైవర్ జర కారాపు ఇక్కడ. ఎక్కడికమ్మా? చీర కొనాలి మామా. చీరెందుకు? మొదటిసారి అమ్మని కళానికి పోతున్నాం కదా, చీర కొన్ని తీసుకు. బంగారమే అమ్మా, డౌటే లేదు. సరే తీసుకెళ్ళు. మామా అమ్మకి చీర తీసుకున్నా. ఈ చీరని పట్టుకుంటే అమ్మని పట్టుకున్నట్టే ఉంది. 2 గంటలు కాదు, 4 గంటలకి తీసుకపో, ఏం బాధలే. డ్రైవర్ జల్దీ పోనీ. ఏయ్ ఆగుమే, మమ్మల్ని మాయసేసి యాడకి పోయినావు? ఏం చేసి వస్తున్నావు? రే, ఇంకొక్క మాట నువ్వెక్కువ మాట్లాడినా మనుషుల్ని పెట్టి కొట్టిస్తా. నువ్వు అది ఏ చెప్తున్నావు కదా, మనుషుల్ని సాధించడము, వాళ్ళని సంపుకు తినడము. నువ్వు ఏం చేసినా సరే ఆ పొన్ను విషయం చెప్పనిదే విడిచేదేలే. పొన్ను ఎంగిరికో సొల్లు. చెప్పండి రా, ఏం చేస్తావు? వాళ్ళని పిలుస్తావా? పిలువు. మొత్తం అన్ని దారులు మూసేసి వచ్చాను. ఇప్పుడు ఎవ్వరు ఏమీ చేయలేరు. ఏయ్ అడిగేది నిన్నే, సొల్లు. నువ్వింద మాదిరి మర్యాదగా అడిగితే చెప్పవే. నిన్ను
మధు, మృదుల ఏమైనా తెలిసిందా? లేదమ్మా, అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. రంగి దొరికితే గాని పాప గురించి తెలిసే ఛాన్స్ లేదత్తయ్య. ఇప్పుడెలా? పొద్దున్నలోగా పాప ఆచూకీ తెలుసుకోలేకపోతే మళ్ళీ తెలిసే ఛాన్స్ లేదని బాబా చెప్పారు. మాన్సి, గౌరవ్ వెళ్ళరా? కనుమలు ఏమైనా చెప్పిందా లేదా? లేదు మృదుల, మేం వెళ్లేసరికి తప్పించుకుని పారిపోయింది. ఆర్టిస్టుతో పాప స్కెచ్ గీయిస్తుంటే రౌడీలను తెచ్చి ఆర్టిస్ట్ ని తీసుకుపోయింది. వాళ్ళకి తెలియకుండా అతని షర్ట్లో పడేలా నా ఫోన్ వేసాను వదిన. మన టైం బాగుంటే అతను ఎక్కడున్నా పాప స్కెచ్ గీసి మనకి పంపించొచ్చు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్పి తీసుకెళ్ళు. అందరూ ఇలా కూర్చుంటే ఎలా? ఏదో ఒకటి ఆలోచించండి. ఏం చెయ్యలేమా? వేరే దారేం లేదా? ఇదిగో తెచ్చినాను. పానాలు తెస్తారో ఏమి చేస్తారో పొన్ను గురించి మాత్రం చెప్పి తీరాలా. లేవవే, లే. ఎక్కడే నా పాప? తెలీదు. నీకు తెలియదా? తెలియదా నీకు? చెప్పు. నాకు తెలీదు. ఇప్పటికే బాగా విసిగిపోయినాం కనిమలే, ఇంకా నిన్ను అడిగే ఓపిక లేదు. చెప్పు. నాకు తెలీదని చెప్పి చెప్పి ఓపిక చచ్చిపోయింది. పాప ఎక్కడుందో చెప్పకపోతే నిన్ను వదిలిపెట్టం కనిమొళి. ఏం చేస్తావు? వదలకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? చంపేస్తాను. పాప ఎక్కడుందో నీకు తెలీదా? విజయవాడ దాటించి పాపని ఎక్కడికో పంపిస్తున్నావని మాకు తెలుసు. ఎవరితో పంపిస్తున్నావు? ఎక్కడికి పంపిస్తున్నావు? నాకు తెలీదు, తెలీదు, తెలీదు. తెలీదా? ఎలా చెప్పవో నేను చూస్తాను.
చంపేస్తే